హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా! అదేంటంటే అక్క వాళ్ళ ఇంట్లో ఈరోజు బనియాన్‌పల్లెలో అయ్యప్ప స్వామి పడి పూజ అండి. ఆ స్వామితో పాటు అలాగే మామూలుగా ప్రతి సంవత్సరము వనభోజనాలు పెడతారు కదా! ఈ సంవత్సరం పెట్టలేదండి. ఒకేసారి అయ్యప్ప స్వామి పడి పూజలో కార్తీక మాసం కాబట్టి ఆ మహాశివుడికి అభిషేకము, అలాగే అయ్యప్ప స్వామి పడి పూజ ఎలా జరిగిందో చూద్దాం రండి. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః, నిజ ధీర గంభీర శబరీ గిరీ శిఖర ఘన యోగ ముద్రాయ నమః, పరమాణు హృదయాంతరాడ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. పద్దెంది పడి మెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి, ఇరుముడులు స్పృశించి శుభమును చుదీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి, తన భక్తులొనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి. స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి, పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీష, శివుడు మెచ్చిన మాసం కార్తీకం, కేశవుడు నచ్చిన మాసం కార్తీకం, శివుడు మెచ్చిన మాసం కార్తీకం, కేశవుడు నచ్చిన మాసం కార్తీకం, హరిహర ఏకోన్ముఖ మాసం కార్తీకం,
కట్టు శబరిమలైకి అభిషేకం మణికంఠునికి అయ్యప్ప స్వామియే అయ్యప్ప ఇరుముడి కట్టు శబరిమలైకి నీ అభిషేకం మణికంఠునికి తిరుముడి కట్టు శబరిమలకి నెయ్యభిషేకం మణికంఠునికి ఇరుముడి కట్టు శబరిమలైకి నీ అభిషేకం మణికంఠునికి తిరుముడి కట్టు శబరిమలకి నెయ్యభిషేకం మణికంఠునికి స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప దీనుల దొరవు అని మండల దీక్షగుని నీగిరి చేరు కదిలితిమయ్యా నీ శబరి కొండ అందరికి అండ కదా తిరుముడి కట్టు ఒకసారి అన్న మీతో మాట్లాడతానని చెప్పేసి నేను కాల్ చేశాను. స్వాములందరికీ నమస్కారం. అందరికి దయచేసి నేను రాలేకపోయినా ఈ రోజు మీ ఆతిథ్యం మీకు ఇచ్చినప్పుడు నేను మీ దగ్గర ఉండి ఈ రోజు చేయలేకపోయినందుకు కొద్దిగా బాధగా ఉంది నాకు. ఏదేమైనా ఈ రోజు ఈ యొక్క మీరు చేస్తున్నటువంటి అయ్యప్ప స్వామి పూజ అందరికీ మీకు వచ్చినటువంటి స్వాములకు ప్రజలకు అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మీ అందరూ కూడా స్వాములు మీ కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మీరందరూ కలిసి పూజ చేసినటువంటి ఆ పూజ దిగ్విజయం కావాలని చెప్పి కోరుకుంటూ మీకందరికీ మరి ఒకసారి మా ఆతిథ్యానికి వచ్చినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీకందరికీ మరి ఒకసారి మిమ్మల్ని కూడా మనకు మళ్ళీ కలుస్తాను. స్వామియే శరణం. ఒకటవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప గణనాథ సోదర శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప రెండవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప హరిహర సుతనే శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప మూడవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప అనాథ రక్షక శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప నాల్గవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప ఎరిమేలి శాస్త శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి
మా ఇంట్లో ఇంత బాగా పూజ చేసినందుకు, అందరూ సహకరించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు స్వామిలో అందరికీ. మన బీసీ జనార్దన్ రెడ్డి గారు ఈరోజు వస్తానని చెప్పారు, కానీ అనుకోకుండా ఒక మీటింగ్ పడింది మన సీఎం గారి దగ్గర, అందుకనే పోస్ట్పోన్ అయింది రావడానికి ఇక్కడికి. మీరందరూ అన్నిగా భావించవద్దండి, ఎందుకంటే నాకు కూడా ఆయన లేకుండా నాకు కూడా కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు మేము ఎప్పుడూ కలిసి చేసేవాళ్ళము, ఈసారి కొంచెం ఆయన ఈ పూజ కాలేకపోతున్నందుకు నాకు కూడా కొంచెం బాధగా ఉంది. సరే, అందరూ కూడా వచ్చినందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది స్వామి. మేము పిలవగానే వచ్చినందుకు మీరందరూ మా అతిథ్యాన్ని స్వీకరించి ఏమన్నా మా వల్ల తప్పులు ఉంటే కదా మమ్మల్ని క్షమించి అందరూ కూడా ఎవరు ఊళ్ళకు వాళ్ళు ఎవరి ఇళ్ళకు వాళ్ళు క్షేమంగా ఉండరండి స్వామి. తర్వాత ఇంకొక విన్నపం స్వామి, ప్రతి ఒక్కరు కూడా నా మొర ఆలకించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక నెల రోజుల నుంచి నేను ప్లాస్టిక్ బనగానపల్లిలో ప్లాస్టిక్ లేకుండా చేయాలని చెప్పేసి ఒక యజ్ఞం లాగా చేస్తున్నాను. దానికి మీరు అందరూ సహకరించాలి స్వామి. ఎందుకంటే మన బనగానపల్లిలో ప్లాస్టిక్ ఎక్కువైపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మనము కానీ పశువులు కానీ అన్ని రకాలుగా కూడా మనం రోడ్ల మీద కానీ డ్రైనేజ్ కానీ అన్ని టన్నులు బ్లాక్ అవ్వడం జరుగుతూ ఉంది. అందువల్ల దీనికి మీరందరూ సహకరిస్తే మన బనగానపల్లె ప్లాస్టిక్ రహిత బనగానపల్లెగా మనం చేస్తున్నాము. మనం కర్నూలు నంద్యాల జిల్లాలోనే మనం ఫస్ట్ మొదలు పెట్టాం స్వామి. మీరందరూ కూడా మాకు సహకరించాలి. శంకరాయ 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 మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, గురువరాయ మంగళం, దత్తాత్రేయ మంగళం, రాజరామ మంగళం, రామకృష్ణ మంగళం, అయ్యప్ప మంగళం, మణికంఠ మంగళం, శబరీష మంగళం, శాస్తాయ మంగళం, మంగళం మంగళం నిత్య జయ మంగళం, మంగళం మంగళం నిత్య శుభ మంగళం, మంగళం మంగళం నిత్య శుభ మంగళం. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. హరివరాసనం స్వామి విశ్వమోహనం, హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం, హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణ కీర్తనం స్వామి శక్తమానసం, భరణలోలుపం స్వామి నర్తనాలసం, అరుణభాసురం స్వామి భూతనాయకం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం, ప్రణతకల్పకం స్వామి సుప్రభాంచితం, ప్రణవమందిరం స్వామి కీర్తనప్రియం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. అన్నాదానా ప్రభువే శరణమయ్యప్ప,
ఆర్యంగావు అయ్యవే శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యవే. చూసారు కదండి ఇవాళ వీడియో. తప్పకుండా చాలా మంది బనియాన్పల్లెలో ఉన్నటువంటి ప్రజలు మన ఛానల్ని చూస్తూ ఉన్నారు, ఫాలో అవుతున్నారు. ఎంతమంది చూస్తూ ఉన్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే అక్క మొదలు పెట్టిన యజ్ఞం ఏంటంటే గన ప్లాస్టిక్ నివారణ అండి. ఇది ఒక్కరితో అయ్యేది కాదండి, అందరూ చెయ్యి కలిపితేనే మనం సక్సెస్ అవుతాం అన్నమాట. అందులో అక్కకు అందరికీ రాని ఆలోచన అక్కకు వచ్చింది కాబట్టి తప్పకుండా సక్సెస్ అవుతుంది. అలాగే అందరూ సహకరించవలసినదిగా కోరుచున్నాను. ఇంకా ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.